నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. అయితే గురుగారు, ఈరోజు మనం పూర్వభాద్ర నక్షత్రం గురించి తెలుసుకుందాం. అదేవిధంగా వాళ్ళ స్వభావం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి కలిసి వచ్చే రంగు అనుకోవచ్చు, దేవుడి ఆరాధన అనుకోవచ్చు, దాని గురించి తెలియచేయండి. ఖచ్చితంగా. అలానే మనకి 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 27 నక్షత్రాలు కూడా 12 రాసుల్లోనే కుదించి పడి ఉంటాయి. అలానే ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అలానే ఇవన్నీ కూడా కలిపేసి 12 రాసుల్లోనే ఉంటాయి. అలానే ఇందులో వచ్చేసి పూర్వభద్ర నక్షత్రం. ఈ పూర్వభద్ర నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. ఈ 4 పాదాలు కూడా మీనరాశి కింద వస్తాయి. ఈ పూర్వభద్ర నక్షత్రం వారికి నామనక్షత్ర ప్రకంగా పేరు పెట్టుకున్నది కనుక ఎస్ లెటర్తో పేరు పెట్టుకుంటారు, ఎం లెటర్తో పేరు పెట్టుకుంటారు. అలానే జే, జా, జీ, జూ, జా ఇలాంటి లెటర్స్ కూడా పేరు పెట్టుకునే దానికి ఉంటుంది. ఇక కొంతమంది అయితే కనుక వాళ్ళ పెద్దవారి పేర్లు, స్వామివారి పేర్లు పెట్టుకునే విధంగా ఉంటుంది. ఇక వీరికి గుణగణాలు, వీరి రూపురేఖలు ఎలా ఉంటాయి అంటే కనుక ఇది జలతత్వం కలటువంటి రాశి. అంటే ఇది మీనరాశిలో వస్తుంది కాబట్టి జలతత్వం ఎక్కువగా ఉండేటువంటి రాశి. అంటే వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు, గుండ్రగా ఉంటారు. అలానే వీరికి ఏంటంటే జాలి గుణం ఎక్కువ.